హాయ్ హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు టమోటా చట్నీ అండి. చాలా ఎమ్మీ టేస్ట్ అనమాట. అసలు సూపర్ కాంబినేషన్, సూపర్ టేస్ట్. టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గదు. మనకు ఎక్కడే కానీ ఆ టమోటో ఫ్లేవర్ అనేది తగ్గదు. అంత రుచిగా, అంత సూపర్గా, చాలా టేస్టీగా ఉండే చట్నీ అనమాట ఇది. ఇప్పుడైతే మనం ఒక మందపాటి కళాయి తీసేసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా తక్కువ మెంతులు వేసేసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్గా మాడిపోకుండా వేయించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మునగాకు వచ్చేసి నేను ఇలా మన పిరికెడుతో 2 పిరికెలు మునగాకు తీసుకున్నాను అండి. ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకున్నా కూడా చట్నీలోకి చాలా బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ ఉంటే తీసేసుకోండి, అలా మునగాకు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా బ్రౌన్ కలర్లో బాగా ఏగిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట. అదే కళాయిలో వచ్చేసి మనం మునగాకు మునగాకు బాగా పుల్లలు లేకుండా నీట్గా తీసుకొని కడిగి ఆరబెట్టేసుకోవాలన్నమాట, తడి లేకుండా. అలా ఆరిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూసారు ఎక్కడే కానీ ఆకుకు తడి లేదు. సో ఇలా ఆకంతా బాగా తడి లేకుండా చేసుకున్నాక ఆ పాన్లో ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ ఉట్టిదే ఇలా బాగా వేపుకోవాలన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేపుకొని ఈ మునగాకు పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ వచ్చేసి నేను 2 గుప్పెళ్ళు వచ్చేసి మునగాకు చెప్పాను కదా, తీసుకున్నాను కదా. 2 గుప్పెళ్ళకి 4 టమోటాలు తీసుకొని మీడియం సైజ్ టమోటాలు ఎంతగా మీకు వీలు ఉంటే అంత సన్నగా కట్ చేసుకొని, లేకపోతే కానీ పెద్దగా కట్ చేసుకున్నా కూడా ఉడికేదానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. సో ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఈ టమోటా ముక్కలు బాగా చక్కగా ఆయిల్లో ఉడికిపోతాయి అనమాట. ఇక్కడ పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెరిగిన టమోటాలు వేసేసుకోవాలన్నమాట. ఇలా టమోటాలు వేసుకున్నాక ఈ 4 టమోటాలకి మనము చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక బాగా సిమ్లో పెట్టుకొని ఇవి 2 బాగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇవి చక్కగా ఎలా అంటే మనకు కొద్దిగా వేగే కొద్దీ టమోటా అంతా మెత్తబడుతూ ఉంటుంది అనమాట. సో అలా కొద్దిగా వేగేటప్పుడు ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను నేను. అంటే ఇది వచ్చేసి ఇంట్లో గ్రైండ్ చేసి పెట్టిన కారం పొడి అనమాట. సో ఇది అందుకే కలర్ మీకు ఎక్కువ కనిపించట్లేదు. బాగా మగ్గేటప్పుడు మంచి కలర్ వస్తుంది. సో ఇలా వేసుకున్నాక అన్నీ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఓపికగా వేయించుకోవాలి. ఇక్కడెక్కడ మనము వాటర్ డ్రాప్స్ అనేది పడకూడదు. వాటరే పడకుండా బాగా చక్కగా వేపుకోవాలి. మన మూత పెట్టి ఉడకనిచ్చినామంటే ఆవిరికి ఉడుకుతున్నాయి కదా, ఆవిరి పడకుండా ఆవిరి నీళ్ళు లేకుండానే ఇలానే మనం సిమ్లో పెట్టుకొని బాగా వేపుకుంటే మంచిగా వేగిపోతాయి. ఇలా వేగేటప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలు ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని అవి కూడా వేసుకొని ఇందులో బాగా మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా ఇలా మనం సిమ్లో ఉడకనిస్తూ ఉంటే బాగా టమోటాలన్నీ బాగా మగ్గిపోతాయి. బాగా ఇవి మగ్గే కొద్దీ గుజ్జు బాగా దగ్గర పడే కొద్దీ మనము చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా వేగనిచ్చిన తర్వాత మంచిగా వేగితేనే ఈ పచ్చడి మీకు నిలువ ఉంటుందండి. కొద్దిగా పచ్చిగా ఉన్నా, సరిగా వేగకపోయినా ఎక్కువ రోజు నిలువ ఉండదు. ఇలా చేసుకుంటే 1 మంత్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడికి పోదు. టమాటో చూసారు కదా బాగా మెత్తగా అలా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ వచ్చేసి నేను ముందుగా వేపు పెట్టుకున్నా కదా ఆవాలు, మెంతులు ఇవి మిక్సీలో వేసుకొని ఇలా మనం పొడి చేసుకోవాలన్నమాట. పొడి చేసుకున్నాక ముందుగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు, ఇవి వచ్చేసి మిక్సీలో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తము ఇవి కొద్దిగా నాకు కొద్దిగా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆవాలు సరే కొద్దిగా బరకగా పట్టినాయండి. మీరు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకుని మరి మీరు ఎక్కువ చట్నీ చేయాలనుకున్నప్పుడు మీరు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మెత్తగా బాగా మెత్త పొడి పట్టేసుకోవచ్చు. అలా టమాటో గుజ్జంతా వేసుకున్న తర్వాత ముందుగా మనము వేపి పెట్టుకున్నాం కదా మునగాకు, ఈ మునగాకు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏ కళాయిలో అయితే మనం టమోటాలు వేపుకున్నామో అందులో ఇది నిలువ పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకోండి. పచ్చళ్ళే కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి ఆయిల్. ఆయిల్ చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకు ఈ మునగాకు అనేది మరీ మెత్తని పేస్ట్లా చేసుకోకూడదు. ఇలా కొద్దిగా అంటే కొద్దిగా ముక్కలు ఉండేలాగా ఇలా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటేనే పచ్చడి టేస్ట్ వస్తుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేస్తే బాగుండదు. ఇక్కడ వచ్చేసి అంతలోపల మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇక్కడ మనం కొద్దిగా ఆవాలు, అలా కొద్దిగా జీలకర్ర,
ఇవి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే వెండిమిరపకాయలు వచ్చేసి 4, కాస్త కరివేపాకు ఇవన్నీ వేసుకొని సిమ్‌లో బాగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! టమోటా, మునగాకు ఇదొచ్చేసి ఇందులో ఆయిల్‌లో వేసుకొని ఒక 2 నిమిషాలు కానీ, ఒక్క నిమిషం గాని సరిపోతుందండి. సిమ్‌లోనే బాగా వేపుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేగిందంటే మంచి వాసనొస్తది. పచ్చడి స్టోర్ చేసుకున్నా కూడా 1 మంత్ వరకు పాడవదండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా సూపర్‌గుంటది. దీంట్లో ఉప్పు, అలాగే కారం వచ్చేసి మీరు చూసి వేసుకుంటే చాలు. ఈ చట్నీ దోసలేకి కానీ, చపాతీలేకి కానీ, వైట్ రైస్‌లేకి కానీ చాలా అంటే చాలా టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఒకసారి మీరెవరన్నా ఇలా మునగాకుతో పచ్చడి చేయాలి అనుకునే వాళ్ళు మా వీడియో చూసి మీకు నచ్చితే మీరు ఇంట్లో చేసుకుంటే మీకెలా వచ్చింది, ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.